యంగ్ హీరోలందరూ దూసుకుపోతుంటే నవీన్ పోలిశెట్టి కెరీర్ మాత్రం స్లో మోషన్లో సాగుతోంది. ఒక రకంగా నవీన్ కంటే రాజమౌళినే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇండియన్ మూవీని హాలీవుడ్కు తీసుకెళ్దామన్న తపంతో 3-4 ఏళ్లకోసారి సినిమా తీస్తాడు. కానీ ఒక సోషల్ మూవీ చేయడానికి నవీన్ 2-3 ఏళ్లు ఎందుకు తీసుకుంటున్నాడు? అనగనగా ఒక రాజు తర్వాత నెక్స్ట్ మూవీపై ఇందుకు క్లారిటీ లేదు. లేట్ అయినా పర్వాలేదు, టికెట్ కొన్న ప్రేక్షకుని సాటిస్ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియచేశాడు. స్వతహాగా రైటర్ అయిన నవీన్ అన్ని తానే నడిపిస్తూ ఉంటాడు. దీంతో సినిమాకు మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తోంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్ కు రెడీ అవుతుండగా నవీన్ కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాది గ్యాప్ వచ్చింది. ముందుగా అనుకున్న డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తప్పుకోవడంతో కథ మొదటికొచ్చింది. ఇలా 2 ఏళ్లు అనగనగా ఒక రాజుపై గడిపేశాడు. ప్రస్తుతం చాలా మంది స్టార్స్ చేతిలో 2-3 సినిమాలున్నాయి. యంగ్ హీరోలైతే ఏడాదికి 2 సినిమాలతో వస్తున్నారు. కానీ నవీన్ మాత్రం 2-3 ఏళ్లకోసారి కనిపిస్తున్నాడు. తోటి హీరోలతో పోటీ పడకపోతే ఎంత ఫామ్ లో ఉన్నా వెనకబడిపోతారు. ఈ విషయం నవీన్ కు తెలియందేం కాదు. అయినా సినిమాకు 2-3 ఏళ్లు తగ్గకుండా మెయింటైన్ చేయడం విశేషం. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చిన 2 ఏళ్లకు జాతిరత్నాలతో, మరో 2 ఏళ్లకు మిస్ శెట్టితో కనిపించిన నవీన్ 3 ఏళ్ల తర్వాత అనగనగా ఒక రాజు రిలీజ్ అయింది. సంక్రాంతికొచ్చి సక్సెస్ అయినా మరో మూవీ ప్రకటించలేదు. అయితే జయం రవితో సైరన్ తీసిన ఆంటోనీ దర్శకత్వంలో నటిస్తాడన్న టాక్ నడుస్తోంది. సైరన్ హిట్ కాకపోయినా దర్శకుడికి మంచి పేరొచ్చింది. మిస్ శెట్టి తీసిన మైత్రి మూవీ మేకర్సే నవీన్ తో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. రీసెంట్ గా క్రేజీ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో 5,500 కోట్ల సినిమా అంటూ నవీన్ సందడి చేసిన వీడియోలో మైత్రి నిర్మాత నవీన్ కూడా ఉండడంతో బ్యానర్ కన్ఫర్మ్ అయినా సెట్స్ పై ఎప్పుడొస్తుందో తెలీదు. ఒకవేళ రెగ్యులర్ షూటింగ్ మొదలైన భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న ఈ సోషల్ మూవీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. 2 ఏళ్లు గడవక ముందు థియేటర్స్ లోకి అడుగు పెడతాడో లేదో చూడాలి మరి.